హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం గత ఎపిసోడ్లో టైల్స్ ఫ్లోరింగ్ గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకున్నాం. వాటిలో ప్రధానంగా తెలుసుకున్న విషయాలు ఏంటంటే, టైల్స్ వేసేటప్పుడు ఫ్లోరింగ్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అలాగే రకరకాల ఏరియాస్ అంటే ఇప్పుడు మన ఇంట్లో హాల్లో, బెడ్రూమ్లో, అలాగే డిఫరెంట్ ఏరియాస్లో మనము ఎలాంటి సైజ్ ఆఫ్ టైల్స్ సెలెక్ట్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అవి బాత్రూమ్ ఫ్లోరింగ్స్ అండ్ బాత్రూమ్ క్లాడింగ్స్. ఈ 2 ఐటమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ టైల్ ఫ్లోరింగ్ సంబంధించినంత వరకు. యాక్చువల్గా ఇప్పుడు మనం బాత్రూమ్స్లోకి వచ్చేసరికి, బాత్రూమ్స్లో ఆల్రెడీ మనం కింద పైపింగ్ అంతా వేసుకున్న తర్వాత, బిలో ది ఫ్లోర్ లెవెల్లో వేసుకోవాల్సినటువంటి డ్రైనేజ్ పైపింగ్ సిస్టమ్ అంతా ప్రొవైడ్ చేసుకున్న తర్వాత, దానికి రిలేటెడ్గా ఏదైతే ఫ్లోర్ లెవెల్ రెగ్యులర్ స్లాబ్ లెవెల్లో ఉంటుంది మనకి, ఆ రెగ్యులర్ స్లాబ్ లెవెల్ పైన మనం పైపింగ్ అది వేసుకుంటాము. అందులో 4 ఇంచెస్ పైప్ లైన్, అలాగే 3 ఇంచెస్ పైప్ లైన్, 2 పైప్స్ ప్రొవైడ్ చేసుకుంటాము. 2 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పైపింగ్. వన్ ఈజ్ ఫర్ సివరేజ్ సిస్టమ్ అండ్ ది అదర్ వన్ ఈజ్ ఫర్ వేస్ట్ వాటర్ బయటికి పంపించే దానికోసం ప్రొవైడ్ చేసుకుంటాము. సో ఈ 2 పైప్స్ అన్ని ప్రొవైడ్ చేసుకుని రిలేటెడ్గా ట్రాప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకున్న తర్వాత మనము ఫ్లోరింగ్ అనేటువంటి విషయాన్ని స్టార్ట్ చేస్తాం. దానికన్నా ముందు మనం ఏదైతే బిలో ది ఫ్లోర్ లెవెల్లో వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేసుకోవాలో, ఆ వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ఎలా చేయాలో ఇంతకుముందు ఆల్రెడీ తెలుసుకున్నాం. అదేవిధంగా అది కంప్లీట్ చేసుకుంటాం. అది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లోరింగ్ అనేటువంటి ఐటెంకి వస్తాం. ఈ ఫ్లోరింగ్ అనే ఐటెం తీసుకునేటప్పుడు ముందుగా వాల్కు క్లాడింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అయితే నవేడేస్ ఇప్పుడు మనకి ఆ యొక్క బాత్రూమ్ సైజును బట్టి, అలాగే మనం ఏదైతే బడ్జెట్ పెట్టుకున్నామో ఆ బడ్జెట్ రిలేటెడ్గా మనం చూసుకుని ఏ టైప్ ఆఫ్ టైల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నిర్ణయించుకోవాలి. వాటిలో ఇప్పుడు మనము బాత్రూమ్స్లో వచ్చేసరికి 1 feet by 15 inches ఈ సైజు నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే 1 feet by 1.5 feet, 1 feet by 2 feet ఈ సైజుల్లో కూడా మనకి కొంచెం బడ్జెట్ రేంజ్లో దొరుకుతాయి. అలాగే మనం ఇంకా ప్రీమియంగా కొంచెం ప్రీమియం బడ్జెట్లో వెళదాం అనుకునేటట్లయితే 2x4 టైల్స్ కూడా వినియోగించుకోవచ్చు. అంతకన్నా బిగ్ సైజ్ 3x6 ఉంటాయి, అవి కూడా వినియోగించుకోవచ్చు. కానీ అవి బాత్రూమ్ యొక్క సైజ్ ఆధారపడి ఉంటుంది. మన యొక్క బాత్రూమ్ సైజ్ చిన్నదైనట్లయితే వాటిని వినియోగించుకునేటప్పుడు వేస్టేజ్ ఆఫ్ టైల్స్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ వేస్టేజ్ని అవాయిడ్ చేసుకునే దానికి మనము ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క సైజ్ ఆఫ్ ది బాత్రూమ్ని బట్టి ఆ టాయిలెట్ సైజ్ మీద ఆధారపడి ఎలాంటి టైల్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి వేస్టేజ్ అనేది మినిమైజ్ అవుతుందో ముందుగా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత ఆ టైల్స్లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకుని తెచ్చి వాటిని మనము ఇన్స్టలేషన్ అనే ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాల్స్లో మనము ఇంకొక 2 పాయింట్స్ కూడా ఉంటాయి. అదేంటంటే, వాల్ మౌంటెడ్ డబ్ల్యూసి అనేది మీరు ఫిక్స్ చేసుకోదలుచుకున్నప్పుడు లెడ్జ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసుకుని మనము కన్సీల్డ్ ఫ్లష్ ట్యాంక్ అనేటువంటిది ప్రొవైడ్ చేసుకుని ఉంటాము. సో ఆ లెడ్జ్ వాల్ ఉండే దగ్గర కూడా ఏదైతే మనము టైల్స్లో డిఫరెంట్ కలర్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ పర్టికులర్ ప్లేసెస్లో కొన్ని హైలైటర్ టైల్స్ తీసుకుని లెడ్జ్ వాల్ని కానీ, అలాగే షవర్ ఏరియాని కానీ కొన్ని డిఫరెంట్ షేడ్స్లో సెలెక్ట్ చేసుకుని అలాంటి కలర్స్ తోటి మనము ఆ ప్లేసెస్ని, పర్టికులర్ ప్లేసెస్ని హైలైట్ చేసుకోవచ్చు. అలా హైలైట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఆ లెడ్జ్ వాల్ టాప్ లెవెల్ అనేది ఉంటుందో, ఆ లెడ్జ్ వాల్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 6 inches థిక్నెస్ వస్తుంది మనకి. ఆ 6 inches విడ్త్ పైన మనం వేసేటప్పుడు టాప్లో ఒక గ్రానైట్ కానీ లేదా ఇటాలియన్ మార్బుల్ కానీ మన యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, మన యొక్క బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకొని ప్రొవైడ్ చేసుకుంటాము. అది టాప్లో వేసేటప్పుడు ఒక సింగిల్ స్టోన్ కనుక వేసుకున్నట్లయితే, అంటే ఇవే టైల్స్ వేస్తే జాయింట్స్ వస్తాయి కనుక, అలా రాకుండా ఒక సింగిల్ పీస్, ఒక స్టోన్ పీస్ కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ లెడ్జ్ వాల్ అనేది మనకి ఆ బాత్రూమ్ యొక్క లుక్ని ఎన్హాన్స్ చేసే అవకాశం అనేది ఉంటుంది.
అందుకు మనం ఈ యొక్క లెడ్జ్ వాల్ వచ్చేటువంటి ప్రదేశంలో గ్రానైట్ లేదా ఇటాలియన్ మార్బల్ని వినియోగించుకోవచ్చు. అలాగే టైల్స్ ఏదైతే ఉన్నాయో ఈ టైల్స్ అన్నిటికీ మనము పేపర్ జాయింట్ ప్రొవైడ్ చేసుకోవచ్చు వాల్స్లో. ఆ పేపర్ జాయింట్ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు మనం ఏదైతే డిజైన్ మెయింటైన్ చేస్తున్నామో ఆ డిజైన్ అనేది ఒక యూనిఫామ్గా మనకి కనిపిస్తుంది. అలా చూడడానికి బాత్రూమ్ కూడా ఎలిగెంట్గా ఉంటుంది. అలాగే ఏదైతే హైలైటర్ టైల్స్ మనం తీసుకోదలుచుకున్నామో అవి ఆ డిజైన్ ఆధారంగా మనం వర్టికల్గానా లేదా హారిజాంటల్గా కానీ మన యొక్క ఆ టేస్ట్కి తగినట్టుగా మనం వాటిని ప్రొవైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కింద మనం ఫ్లోరింగ్కి వచ్చేసరికి ఫ్లోరింగ్లో 1 ఫీట్ బై 1 ఫీట్ టైల్స్ అవి సాధారణంగా మనం వాడే సైజ్. ఇందులో కూడా మనం వివిధ కంపెనీల్లో మనకి సిరమిక్ టైల్స్, విట్రిఫైడ్ టైల్స్ ఇవి దొరుకుతున్నాయి. ఈ విట్రిఫైడ్ టైల్స్ మనకి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. వాటిలో 1 by 1 కానీ 1.5 by 1.5 కానీ అలాగే 16 inches by 16 inchesలో కూడా దొరుకుతాయి. 2 feet by 2 feetలో కూడా దొరుకుతాయి. ఇవి మన యొక్క బాత్రూమ్ సైజు మీద ఆధారపడి మనము ఆ సైజుని కనుక తీసుకున్నట్లయితే మనకి వర్క్ చేసుకునేటప్పుడు స్లోప్స్ మెయింటైన్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు మనం ఫ్లోరింగ్ వేసేటప్పుడు కూడా వెట్ ఏరియా, డ్రై ఏరియా అంటే మన యొక్క టాయిలెట్ సైజ్ కనుక పెద్దగా అయినట్లయితే మనము షవర్ ఏరియాని వెట్ ఏరియాగా మనం యూటిలైజ్ చేసుకుంటాం కనుక ఆ పర్టికులర్ ప్లేస్ని కావాలంటే మనం అక్కడ ఒక చిన్న స్టెప్ ఒక 1/2 inch స్టెప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ యొక్క ప్రాంతాన్ని మనం కొంచెం డౌన్ చేసుకుని రెగ్యులర్ ఫ్లోర్ లెవెల్ కన్నా కొంచెం ఒక స్టెప్ డౌన్ చేసుకుని అరౌండ్ 1/2 inch అంటే 12 mm to 15 mm థిక్నెస్ స్టెప్ డౌన్ చేసుకుని మనము ఆ యొక్క స్లోప్ని మెయింటైన్ చేసుకున్నట్లయితే షవర్ ఏరియాలో పర్టికులర్గా మనం ఒక ట్రాప్ని ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రాప్ ప్రొవైడ్ చేసుకుని తర్వాత ఆ షవర్ ఏరియాలో షవర్ క్యూబికల్ అనేటువంటి గ్లాస్ పార్టీషన్ని అరేంజ్మెంట్ చేసుకునే అవకాశం మనకి ఉంటుంది. అలా షవర్ పార్టీషన్ ఏర్పాటు చేసుకున్నట్లయితే బాత్రూంలో హైజీన్ కండిషన్స్ అనేవి మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలుగుతాము. డ్రై ఏరియా, వెట్ ఏరియా సెగ్రిగేట్ అయిపోతాయి. మనకి మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కమోడ్ ఏదైతే వాటర్ క్లోజెట్ అనేది ఉంటుందో ఆ ఏరియాలో కూడా మనం ఒక ట్రాప్ని ప్రొవైడ్ చేస్తాము. వాష్ బేసిన్, ఈ వాష్ బేసిన్కి సంబంధించినటువంటి వేస్ట్ వాటర్ కూడా మనం ఏదైతే షవర్ ఏరియా ఉంటుందో ఆ షవర్ ఏరియాకు ఉండేటువంటి ఆ యొక్క ట్రాప్కి ఇంటర్నల్గా కన్సీల్డ్ అనే పద్ధతిలో కన్సీల్డ్ వేలో తీసుకెళ్ళి కనెక్ట్ చేసి పెట్టేస్తాము. సో ఈ వాష్ బేసిన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు వాష్ బేసిన్స్లో మనం ప్రధానంగా చూసుకోవాల్సింది మన యొక్క టాయిలెట్ సైజ్ కనుక ఎనఫ్ సైజ్ ఉన్నట్లయితే మనము వాష్ బేసిన్కి ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ కౌంటర్ ఏర్పాటు చేసుకుని కౌంటర్ అనేది గ్రానైట్ తోటి లేదా ఇటాలియన్ మార్బుల్ తోటి మన బడ్జెట్ మీద డిపెండ్ అయ్యి ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నవేడేస్ మనకి ఇంజనీర్డ్ మార్బుల్స్ అనేవి కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఇంజనీర్డ్ మార్బుల్లో క్వాడ్జ్ స్టోన్ ఉంటుంది. అలాగే అందులోనే మార్బుల్ కూడా ఉంటుంది. సో కాంపోజిట్ మార్బుల్ అంటాము. ఈ 2 ఐటమ్స్ని మన యొక్క బడ్జెట్ ఆధారంగా వినియోగించుకోవచ్చు. ఈ యొక్క క్వాడ్ స్టోన్ లేదా ఈ కాంపోజిట్ మార్బుల్ వీటిని వినియోగించుకునేటప్పుడు మనము ఆ కౌంటర్ ఏదైతే మనము ప్రొవైడ్ చేసుకోదలుచుకున్నామో ఆ ఏరియాలో ఒక వుడెన్ బాక్స్ అనేది తయారు చేసుకుంటాం. ఆ వుడెన్ బాక్స్ తయారు చేసుకుని దానికి పైన మనము ఈ యొక్క కౌంటర్ టాప్ని ఏర్పాటు చేసుకుంటాం. సో ఆ బాక్స్ ఇన్సైడ్ ఏదైతే ఈ వాష్ బేసిన్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ వాటర్ ఉంటుందో ఆ వేస్ట్ వాటర్ కలెక్షన్ చేయడానికి బాటిల్ ట్రాప్ అనేటువంటి ఒక ఐటమ్ యూస్ చేసుకుని ఆ వేస్ట్ వాటర్ని మనము ఇంటర్నల్గా కన్సీల్డ్ విధానంలో డ్రైన్ అవుట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ యొక్క బాక్స్ తయారు చేసుకునేటప్పుడే ఆ బాటిల్ ట్రాప్ మనం ఏదైతే ఉన్నదో ఫ్యూచర్లో ఇన్ కేస్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆ బాటిల్ ట్రాప్ని మనము రిమూవ్ చేసి దానిలో ఉండేటువంటి కలెక్ట్ అయినటువంటి వేస్ట్ని అంతా క్లీన్ చేసుకునేదానికి అనువుగా ఉండేటట్లు ఎప్పుడైనా మెయింటెనెన్స్ అవసరమైన పరిస్థితుల్లో బాటిల్ ట్రాప్ని రీప్లేస్ చేసుకోవడానికి అవసరమైనంత స్పేస్ని కూడా మనం కింద ప్రొవైడ్ చేసుకుని వాటిని ఫిక్స్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనము ఈ బాత్రూంలో ఇటాలియన్ మార్బుల్ స్టోన్ అనేటువంటిది కనుక మనం యూజ్ చేయదలుచుకున్నట్లయితే ఇది బడ్జెట్ హెవీగా ఉంటుంది.
ఈ ఇటాలియన్ మార్బుల్ స్టోన్ కనుక మీరు యూజ్ చేసుకునేటట్లయితే ఇక్కడ ప్రీ పాలిష్డ్ స్టోన్స్ ఫర్ క్లాడింగ్ అనేది మనం వినియోగించవలసి ఉంటుంది. ఫ్లోరింగ్ అయితే మనం ప్రాపర్గా పాలిష్ చేయగలుగుతాము, మెషిన్ తోటి రన్ చేసి మనం పాలిషింగ్ చేసుకోగలుగుతాం. వేరేస్ క్లాడింగ్లో మనము పాలిషింగ్ అనేటువంటి ప్రక్రియను సరిగా నిర్వహించలేం కనుక ఆల్రెడీ పాలిష్డ్ స్టోన్ అవైలబుల్ ఉంటుంది. అలాంటి పాలిష్డ్ స్టోన్ యూజ్ చేసుకుని మనం ఆ యొక్క వాల్ క్లాడింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఆ యొక్క బ్యూటీ అనేది ఎన్హాన్స్ అయ్యే అవకాశం బాగుంటుంది. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఫ్లోరింగ్ వేసేటప్పుడు కానీ వాల్ క్లాడింగ్ చేసేటప్పుడు కానీ దీనికి రికమెండెడ్ కెమికల్స్ ఏదైతే లాటిక్రేట్ అలాగే మిగతా అదర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, వాటిలోంచి ఆ యొక్క కెమికల్ సిమెంట్ ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసుకుని వాల్ క్లాడింగ్ లేదా ఫ్లోరింగ్ అనేది కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకి లాంగ్ లైఫ్ ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అలాగే బాత్రూంలో మెయిన్గా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్లోప్స్. ఆ స్లోప్స్ అనేవి అప్రోప్రియేట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఆ స్లోప్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే వాటర్ స్టాగ్నేట్ అవుతాయి కనుక బాత్రూమ్ను మనం నిర్వహించుకునేటప్పుడు మెయింటెనెన్స్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా ప్రధానంగా గమనించుకోవాలి. మనం ఎక్కడైతే ఈ ట్రాప్స్ ప్రొవైడ్ చేసుకుంటున్నామో ఆ ట్రాప్స్ ఉండేటువంటి ఏరియాస్లో కంపల్సరీగా స్లోపింగ్ అనేది అప్రోప్రియేట్గా మెయింటైన్ చేసుకోవాలి. దీని ద్వారా మనం బాత్రూమ్ని చక్కగా మెయింటైన్ చేసుకునే అవకాశం కలుగుతుంది. మరిన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Quote of the day: happiness is not a goal, it's a byproduct of a life well lived. Thanks for watching.